సమ్మర్ అయినా వింటర్ అయినా స్ప్రింగ్ అయినా రైనీ సీజన్ అయినా సన్ స్క్రీన్ అనేది కామన్ అని మనందరికీ తెలుసు. కాకపోతే నీ స్కిన్ టైప్ కి సరిపడిన సన్ స్క్రీన్ నువ్వు రాయడం వల్ల నీ స్కిన్ ని నువ్వే డ్యామేజ్ చేసుకుంటున్నావు అనే విషయం నీకు తెలుసా? నీది ఆయిలీ స్కిన్ అయినా డ్రై అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ప్రతి స్కిన్ కి ఒక స్పెసిఫిక్ సన్ స్క్రీన్ అనేది అవసరం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే నీ స్కిన్ కి ఏ సన్ స్క్రీన్ అవసరం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. టెక్స్చర్స్ తో సహా చెప్తా, జెన్యూన్ రికమెండేషన్ ఆఫ్ బ్రాండ్స్ కూడా చెప్పి నీకు ఏ సన్ స్క్రీన్ బాగుంటుందో ఈ వీడియో ఎండింగ్ కల్లా నువ్వు ఒక డెసిషన్ కి వచ్చారని నేను చూసుకుంటా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ video. Stick till the end of the video and this is your one stop solution for all your sunscreen doubts. ఏవైతే FAQs మీకు ఉన్నాయో, ఇది వరకు నీకు ఉన్నవి, ఇప్పుడు నీకు ఉన్నవి, ఇక ముందు నీకు రాబోయే సన్ స్క్రీన్ డౌట్స్ కూడా ఈ వీడియో క్లారిఫై చేయబోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో బిఫోర్ వి గెట్ ఇంటూ ఎనీథింగ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ సన్ స్క్రీన్, ప్రతి ఫేస్ కి T zone అని ఒకటి ఉంటుంది. ఫ్రమ్ హియర్ టు హియర్ U zone అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ లైక్ దిస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద ఫేస్. నీ స్కిన్ ఏదో నువ్వు డిటర్మైన్ చేసుకోవాలంటే ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి క్రీమ్ అప్లై చేసుకోకుండా ఒక 1 hour ఆగు. నీ T zone U zone రెండు ఆయిలీ అయితే నీది ఆయిలీ స్కిన్, రెండు డ్రై అయితే ఇట్స్ ఎ డ్రై స్కిన్. T zone వరకు డ్రై ఉండి U zone ఆయిలీగా ఉంటే ఇట్స్ ఎ కాంబినేషన్ స్కిన్. ఇవన్నీ కాకుండా ఎర్రగా మారితే ఇట్స్ సెన్సిటివ్ స్కిన్. ఇవన్నీ కాదు, నార్మల్ గా ఉంది, ఎటువంటి ఇష్యూ లేదనుకుంటే నార్మల్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఒక గంట సేపు ఈ ఎక్స్పెరిమెంట్ నువ్వు చేయాలి. ఒక డెసిషన్ కి రా, అదేదో నీ మైండ్ లో పెట్టుకో. జనరల్లీ నేను చాలా కామెంట్స్ చదువుతుంటా మన ప్లాట్ఫామ్లోనే. కామెంట్స్ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్, అన్నా నేను సన్ స్క్రీన్ వాడిన తర్వాత ఉండేదానికన్నా ఇంకా కాంప్లెక్షన్ ఇంకా డార్క్ వెళ్ళింది, లేదా పింపుల్స్ వస్తున్నాయి, లేదా టెక్స్చర్ పాడైంది. ఈ అన్నిటికీ రీజన్ ఇస్ నీ స్కిన్ టైప్ కి తగ్గ సన్ స్క్రీన్ నువ్వు వాడట్లేదు. ఫస్ట్ మనం ఒక కేస్ ఎగ్జాంపుల్ లాగా ఒక ఆయిలీ స్కిన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. నీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే నువ్వు కరెక్ట్ అయిన సన్ స్క్రీన్ నువ్వు వాడకపోతే 3 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ ఆయిలీగా ఉండే స్కిన్ మీద ఇంకా ఆయిలీ టెక్స్చర్ ఉండే సన్ స్క్రీన్ నువ్వు వేస్తే అది ఇంకా ఆయిలీగా మారిపోయే ప్రమాదం ఉంది. 2, ఇది వరకు ఉండదానికన్నా కాంప్లెక్షన్ ఇంకా డార్క్ గా అయ్యే ప్రమాదం ఉంది. 3, ఆయిల్ వల్ల పోర్స్ బ్రేక్అవుట్ అయ్యే పింపుల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కావాల్సింది ఆయిల్ ఫ్రీ ఫార్ములేషన్ సన్ స్క్రీన్. రీసెర్చ్ చేసిన తర్వాత ఐ ఫౌండ్ దిస్. ఇట్స్ కాల్డ్ ద డీకన్స్ట్రక్ట్ జెల్ సన్ స్క్రీన్. ఇట్స్ అన్ SPF 55+. వేగన్ ఒక కూలింగ్ సెన్సేషన్ కూడా ఉంది. నీట్ గా బ్లెండ్ అయిపోతుంది, ఎటువంటి వైట్ కాస్ట్ లేదు. స్పెషల్లీ ఫేస్ కి అప్లై చేస్తే అసలు సన్ స్క్రీన్ అప్లై చేసామా లేదా అన్నట్టు సిలికాన్ ఫినిష్ ఇస్తుంది, బట్ సిలికాన్ ఫ్రీ ఫార్ములా. అందులోనూ ఒక వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ ఇట్స్ ఎ ఫెయిర్లీ రీజనబుల్ ప్రైస్, 350కి వస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళందరూ చెక్ దిస్ అవుట్, డీకన్స్ట్రక్ట్. ఈ డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ లింక్ నేను కింద పెడతాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయి. ఇది ఒకవేళ నార్మల్ స్కిన్ అయితే చెక్అవుట్ దిస్ మినిమలిస్ట్ సన్ స్క్రీన్. దీంట్లో నయాసినమైడ్ తో పాటు ఆల్మోస్ట్ ఒక లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లో ఉంటుంది. హెవీ మాయిశ్చరైజింగ్ ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ డ్రైగా కూడా ఉండదు. నార్మల్ స్కిన్ కి ఎలా కావాలో అలా ఉంటుంది. చూడు, ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక న్యాచురల్ లుక్ ని ఇస్తుంది. ఇట్స్ లోడెడ్ విత్ వైటమిన్స్. అటు 2 ఆయిలీగా చేయదు, ఇటు 2 మ్యాట్ ఫినిష్ ఇవ్వదు మీ స్కిన్. ప్రైస్ అరౌండ్ ద సేమ్, ఒక 400 వేసుకోండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. డ్రై స్కిన్ కోసం చెక్అవుట్ దిస్ ఆక్వాలాజికా గ్లో ప్లస్ ఇన్ఫ్యూజ్ టింటెడ్ సన్ స్క్రీన్. దీంట్లో యూనిక్ వాటర్ లాకింగ్ టెక్నాలజీ ఉంది. ఒక వాటర్ లైక్ టెక్స్చర్ ఉండడం వల్ల నీ స్కిన్ టైప్ డ్రైగా ఉంటుంది, దాన్ని ఒక మంచి మాయిశ్చరైజ్డ్ గా చేస్తుంది. ఇది ఒక ఎడిషనల్ మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది నీ స్కిన్ కి, గివింగ్ యూ దట్ మచ్ నీడెడ్ హైడ్రేషన్ అండ్ ఒక మంచి గ్లోని ఇస్తుంది. దీని పేరే గ్లో ప్లస్ కదా. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 699. లిటరలీ వాటర్ అప్లై చేసినట్టు ఉంటుంది. కాంబినేషన్ స్కిన్ ఉంటే మటుకు ఒకసారి డర్మాట్స్ ఒపీనియన్ తీసుకోండి, బికాస్ కొంచెం ఎడ్జ్ లో ఉంటుంది. విల్ హావ్ టు బి రియలీ వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ పికింగ్ ద ప్రోడక్ట్. బట్ సో ఎనీవేస్, ఈ సీకోసరే హైడ్రా సన్ స్క్రీన్ జెల్, ఇట్స్ అన్ SPF 50PA++++. అండ్ మీ స్కిన్ కి ఒకవేళ ఇది ఈ డర్మాట్ అప్రూవ్డ్ కాబట్టి ఈ పర్టికులర్ సన్ స్క్రీన్ బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఇన్ ఎనీ కేస్ నేను చెప్తున్నట్టు ఇది తీసుకునే ముందు కూడా ఒకసారి మీది కాంబినేషన్ స్కిన్ అయితే జస్ట్ గో అండ్ మీట్ ఎ డర్మటాలజిస్ట్, స్పీక్ విత్ దెమ్, కీప్ యువర్ క్వైరీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, గెట్ ది ఆన్సర్, దెన్ గెట్ ఎ సన్ స్క్రీన్. ఆల్సో దెర్ ఇస్ అనదర్ సన్ స్క్రీన్ కాల్డ్ రెక్విల్, కాంబినేషన్ స్కిన్ కోసం. నెక్స్ట్ సన్ స్క్రీన్ సెన్సిటివ్ స్కిన్ కి ఇది అందరూ వాడచ్చు. ఇట్స్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఇట్స్ కాల్డ్ సన్ ఫ్లూయిడ్. ఇందులో టెండర్ కోకోనట్ గుడ్నెస్ ఉంటుంది అండ్ దీని టెక్స్చర్ లిటరల్లీ ఇట్ మెల్ట్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఇట్లా పెట్టగానే. అండ్ ఆల్సో ఇందులో అలోవెరా కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది స్కిన్ కి అప్లై చేయగానే. ఒక నరిషింగ్ ఫీలింగ్ ఉంటుంది నీ స్కిన్ కి. ఇది చాలా కాస్ట్లీ, ఇది ఎంత అరౌండ్ 1200-1300 ఉంటుంది దీని ప్రైస్. సో సెన్సిటివ్ స్కిన్ అయితే డెఫినెట్లీ చూడండి. అన్ని సన్ స్క్రీన్స్ చూస్తారు కాబట్టి జస్ట్ హ్యావ్ అ లుక్, టేక్ దట్ ఎక్స్పెరిమెంట్. మీ స్కిన్ మీరే అసెస్ చేసుకోండి అండ్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ అండ్ దాన్ని బేస్ చేసుకొని గెట్ ద రైట్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ లింక్స్ అన్ని కింద నేను పెడతాను, ఒకసారి చూడండి. సన్ స్క్రీన్ వల్ల మన స్కిన్ కి ఒక యానిక్డోటల్ డ్యామేజ్ ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ సన్ స్క్రీన్ వాడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అదొకటి చూసుకోండి. మేక్ షూర్ యూఆర్ యూజింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ స్కిన్. అండ్ దిస్ ఇస్ an elder brother telling a younger brother, and you know that you mean the world to me. Adios. Love you.